నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మన ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో దేశంలో విదేశాల్లో ఉన్న ప్రతి కాలేజ్ గురించి ఫోకస్ చేద్దాం అనుకుంటున్నామండి. కాలేజ్ విజిట్లు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏం కాలేజ్ గురించి డీటెయిల్స్ కావాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసే వీడియో అదే అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం డీమ్డ్ యూనివర్సిటీలు అలాగే ప్రైవేట్ యూనివర్సిటీల కోసం నేను వీడియోస్ చేయబోతున్నాను. సో అందులో భాగంగా ఫస్ట్ అరోరా డీమ్డ్ యూనివర్సిటీ గురించి అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది వీడియో. ఓకే, మనకి డీమ్డ్ యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందామండి. యువర్ జర్నీ టు గ్లోబల్ లీడర్షిప్ స్టార్ట్స్ హియర్. సో కాలేజ్ ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా న్యాయకత్వంగా కానీ లేదంటే వివిధ రకాల ఆస్పెక్ట్స్లో అయితే మనం చదువుకుంటున్న రోజుల్లో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఫోకస్డ్గా ఇదే అని మనం చెప్పలేం. సో అన్ని విధాలుగా మీకు గ్లోబల్ లెవెల్లో ఎక్స్పోజర్ కావాలి అంటే మా కాలేజ్లో జాయిన్ అవ్వండి అంటూ కూడా అరోరా వాళ్ళు అయితే చెప్తున్నారు. మీ భవిష్యత్తును తీర్చిదిద్దే సరైన వేదిక. ఈ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్ అయినా కానీ మనం ఈ 4 సంవత్సరాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 4 సంవత్సరాలే 40 సంవత్సరాల భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా కాలేజ్ సెలక్షన్లో ఎలాంటి కాంప్రమైజ్లో అవ్వకుండా సెలెక్ట్ చేసుకోండి. ర్యాంకు రాని విద్యార్థులు ఏం చేస్తారు, మేనేజ్మెంట్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ రాసుకుని నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కాంప్రమైజ్ అవుతారు. సో ఒక సంవత్సరం వేస్ట్ చేయడం ఎందుకు అని మీరు అనుకుంటే కాంప్రమైజ్ అయినా తప్పులేదు. సో ఎప్పుడైనా కాలేజ్ సెలక్షన్లో మాత్రం స్ట్రిక్ట్గా ఉండండి. ఓకే, అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండి. ఇది మనకి 1989లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. మనకి యూజీసీ యాక్ట్ 1956 అండర్లోనే చూడండి, ఏ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మారాలన్నా లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ యూనివర్సిటీ అయినా కొన్ని నామ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవి సాటిస్ఫై అయితేనే మనకి కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అసలు క్యాంపస్ ఒకసారి మాట్లాడుకుందాం. 2 క్యాంపస్లు ఉన్నాయండి. ఫస్ట్ క్యాంపస్ వచ్చేసి ఉప్పల్ క్యాంపస్, ద అర్బన్ హబ్. ఇంకొకటి ఏంటంటే భువనగిరి క్యాంపస్ అండి, ద రెసిడెన్షియల్ హెవెన్. సో ఇక్కడ ఎక్కువ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా రెసిడెన్షియల్ మీద ఫోకస్ చేశారు. ఇక్కడ వచ్చేసి డే స్కాలర్స్ క్యాంపస్ అండి. లొకేషన్ వచ్చేసి ఉప్పల్లో ఉంది, హైదరాబాద్. ఒకసారి క్యాంపస్ లుక్ కనుక మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇక భువనగిరిలో ఉన్న క్యాంపస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా, ఇది యాదాద్రి దగ్గర అయితే ఉంది కాలేజ్. ఓకే, ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇది క్యాంపస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మనకి అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటండి అంటే స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ హెల్త్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అండ్ ఇన్ఫర్మేటిక్స్, స్కూల్ ఆఫ్ లా అండ్ ఏన్షియంట్ హిందూ సైన్సెస్. సో ఇవైతే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సెస్. ఎవరైతే ఏ ఫీల్డ్లో అయితే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి నచ్చిన కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇంజనీరింగ్ మాత్రమే ఇష్టమో అన్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే డిగ్రీస్ చేయాలనుకుంటున్నాను యూజీ లెవెల్ అనుకున్న వాళ్ళు వేరే కోర్సులు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. సో అరోరా యూనివర్సిటీ ఎలా స్పెషల్ ఒకసారి మాట్లాడుకుందాం. 100% 3 months ఇంటర్న్షిప్ స్టైఫండ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. సో మనకి 4th ఇయర్లో లేదంటే 4-1 లేదంటే 4-2లో చాలా కాలేజెస్ ఏం చేస్తూ ఉంటాయంటే 3 months ఇంటర్న్షిప్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు ప్లేస్మెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకి వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తుంటాయి కొన్ని కంపెనీస్. సో అలా ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా 3 months ఇంటర్న్షిప్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రమ్ 1-1. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అది కూడా స్టైపెండ్ పే చేస్తాము. చాలామంది ఫ్రీ ఇంటర్న్షిప్లు కూడా చేస్తూ ఉంటారు ఎక్స్పీరియన్స్ కోసం. ఇక్కడ ఏంటంటే మనకి పేమెంట్ కూడా ఇస్తారని చెప్తున్నారు. ఓకేనా, 100% కోర్స్ ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేషన్. మనకేంటంటే ప్రాజెక్ట్స్ అనేవి రీసెంట్ డేస్లో కాదు, నేను చదువుకుంటున్న రోజుల్లో కూడా చాలామంది బయట కొనుక్కుని తెచ్చుకున్నారు. సో అలాంటిది ఏమీ లేకుండా ప్రాజెక్ట్ చేయడంలో కూడా 100% మీకు కాలేజ్ యాజమాన్యం కూడా హెల్ప్ చేస్తుంది. ఇక 60% PhD ఫ్యాకల్టీ రేషియో. మనకి చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా 60%, కాలేజ్లో 100%లో 60% మంది కూడా PhD స్కాలర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఓకేనా, ఇంకా 30 ఐడియల్ క్లాస్ సైజ్ ఫర్ పర్సనలైజ్డ్ అటెన్షన్. మనకి ఏంటంటే
కొన్ని బ్రాంచెస్ చూస్తే 120 అడ్మిషన్స్ కూడా జరుగుతాయి. ఈ 120 మందిని ఒకే క్లాస్ రూమ్లో పెట్టి క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఆ చివరి రోలో కూర్చున్న విద్యార్థికి ఎక్కువ అటెన్షన్ అనేది దొరకదు, ఎక్కువ ఫోకస్ కూడా ఆ అబ్బాయి కూడా చేయలేరు, లేదంటే టీచర్ కూడా ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఒక క్లాస్ రూమ్ సైజ్ ఎంత డిజైన్ చేశారంటే 30 మెంబర్స్ మాత్రమే. కొన్ని కాలేజెస్ ఏంటంటే 60, కొన్ని 120, కొన్ని 180 కూడా క్లాసెస్లో టీచ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మీకు పర్సనలైజ్డ్గా కూడా ప్రతి ఒక్కరికి ఫోకస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి పైన. ఓకేనా? ఇంకా అసలు అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీలో స్పెషల్గా ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే మనకి అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 24/7 లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంది. డిజిటల్ పోర్టల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం ఏంటంటే స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, అలాగే ఫ్యాకల్టీ కూడా ముగ్గురికి కూడా యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇంకా రిఫ్లెక్టివ్ టీచింగ్ స్పేసెస్ అండ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. మనకి బీటెక్ ఇంజనీరింగ్ లేదంటే ఇతర యూజీ కోర్సెస్ చేస్తున్నప్పుడు ల్యాబ్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రాక్టికల్స్ చేసి నేర్చుకోవాలి కాబట్టి ల్యాబ్స్ అనేవి కావాలి. కొన్ని కాలేజెస్లో ల్యాబ్స్ చూస్తే దుమ్ము పట్టేసి ఉంటాయి, అంటే అసలు వాడరు, తీసుకువెళ్ళరు, చూపించను కూడా చూపించరు, బట్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రం చేసినట్టు చూపిస్తారు, మార్క్స్ మాత్రం వేస్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు. రిఫ్లెక్టివ్ టీచింగ్ స్పేసెస్ ఉన్నాయి అండ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఇక స్టూడెంట్ ల్యాప్టాప్స్ ప్రొవైడెడ్ ఫర్ టెక్నాలజికల్ ప్యారిటీ. మనకి స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు స్టూడెంట్స్ మాత్రమే ఓన్ ల్యాప్టాప్స్ తీసుకువెళ్ళడం, ప్రాజెక్ట్స్ టైంలో కానీ ఏదైనా సాఫ్ట్వేర్ చూసుకోవడం కానీ నేర్చుకోవడం కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం సొంత ల్యాప్టాప్స్. ఇక అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి విత్ 24/7 సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇక క్యాఫ్టేరియా గురించి మాట్లాడుకుంటే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, డైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆన్ క్యాంపస్ మెడికల్ ఎయిడ్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. డెడికేటెడ్ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ఇక్కడ అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీలో అందిస్తున్నారు. ఇంకా మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా, లేదంటే అసలు ఇవన్నీ వాస్తవమా కాదా అన్నా కూడా మీరు విజిట్ కూడా చేయొచ్చు, చూసుకోవచ్చు కూడా. ఎందుకంటే చాలామందికి ఫుడ్ లవర్స్ ఉంటారు అండ్ ఫుడ్ బాగా లేకపోతే కూడా కాలేజ్ చేంజ్ అయ్యే విద్యార్థులు ఉంటారు. సో మీరు ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా, ఎలాంటి ఆర్థిక భరోసా అందిస్తున్నారో చూద్దాం. ట్యూషన్ అండ్ అకాడమిక్స్లో సీమ్లెస్ ఆన్లైన్ ఫీ పేమెంట్ పోర్టల్ కూడా మనకి ఉంది. ఆన్లైన్లోనే మనం ఫీజు అనేది పే చేయొచ్చు. రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్, క్లియర్ యాక్సెసిబుల్ హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్. మనకి హాస్టల్ ఫీజు ఏంటంటే ఇప్పుడు ఒక ఫీజు చెప్పి ఇంకొక సంవత్సరం ఇంకొక ఫీజు చెప్పి అలా అయితే ఉండదు. మనకి హాస్టల్ ఫీజు స్ట్రక్చర్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఓకే, ఇక ఫైనాన్షియల్ ఎయిడ్, ఏమైనా స్కాలర్షిప్ లాంటివి ఏమైనా అందిస్తున్నారో చూద్దామండి. మనకి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ విత్ ది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. సో ఎవరికైనా నేషనల్ లెవెల్లో స్కాలర్షిప్ వచ్చిన విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళకి ఇక్కడ స్కాలర్షిప్ అనేది అందిస్తున్నారు. ఓకేనా? అండ్ ఇదనే కాదు, మీరు అకాడమిక్ పరంగా మంచిగా పర్సంటేజ్ అనేది సాధించిన విద్యార్థులనే కూడా మీకు ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది అందిస్తుంది కాలేజ్. ఇక ఓన్లీ స్టడీస్ ఏనా, ఇతర యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేద్దాం. బియాండ్ ది క్లాస్ రూమ్ ఏ వైబ్రెంట్ ఎకోసిస్టమ్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక చదువుతో పాటు ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారో చూద్దాం. యాక్టివ్ స్టూడెంట్ క్లబ్స్, టెక్నికల్, కల్చరల్, స్పోర్ట్స్. సో మనకి క్లబ్స్ కూడా ఉంటాయి. మనకి మీరు కొంచెం చాలామంది ఏంటంటే ఇక్కడ ఇంట్రోవర్ట్స్ కూడా ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్స్ కూడా ఉంటారు. అందరూ కూడా అన్ని క్లబ్స్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు బీటెక్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు హ్యాపీనెస్ ఏమీ ఉండవు. ఓకేనా? సో ఇందులో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. టెక్నికల్ క్లబ్లో ఉండండి, లేదు అంటే కల్చరల్ క్లబ్లో ఉండండి, స్పోర్ట్స్ క్లబ్లో ఉండండి, ఏదో ఒక క్లబ్లో అయితే ఖచ్చితంగా ఉండండి. ఇక హ్యాకథాన్స్ వచ్చేసి టెక్నికల్ హ్యాకథాన్స్ కూడా జరుగుతుంటాయి. ఇక కల్చరల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతుంటాయండి ఇన్ ది నేమ్ ఆఫ్ సంఘమ, ద పల్స్ ఆఫ్ టాలెంట్ పేరుతో. ఇక వైబ్రెంట్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుంటే ఫెస్టివల్కి సంబంధించి అన్వితి 2026 పేరుతో అయితే మనకి ఫెస్టివల్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. మీకు బీటెక్ కాలేజెస్లో ప్రతి డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. స్పోర్ట్స్ ఈవెంట్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. ఇంజనీర్డ్ ఫర్ ఇండస్ట్రీ సక్సెస్, అత్యుత్తమ ప్లేస్మెంట్ అవకాశాలు. మనకి ఫైనల్గా అందరూ మాట్లాడుకునేది ప్లేస్మెంట్స్ గురించే. హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత, యావరేజ్ ఎంత, ఇలాంటివి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చేసుకొని ఏం ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. సెంటర్ ఫర్ ఫ్యూచర్ స్కిల్స్. సో మనకి ఇది ఒక ఫ్యూచర్ స్కిల్స్ని
అందించే సెంటర్లా ఉంది అని అంటున్నారు. ఇక సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మీకు ఏదైనా ఒక ఐడియా ఉంది, సో మీకు దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడండి, మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందిస్తుంది కాలేజ్. ఇక సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎవరైతే లాంగ్వేజెస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, మీ అందరూ ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని రకరకాల లాంగ్వేజెస్ మాట్లాడాలి అనుకుంటే కూడా ఇలాంటి కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోజర్ వచ్చేసి చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, రకరకాల భాషలు మాట్లాడే విద్యార్థులు కూడా జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు మల్టీ లాంగ్వేజ్ టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇలాంటి కాలేజెస్ హిస్టరీ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ఉండడం వల్ల ఫస్ట్ బ్యాచ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు పూర్వ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. సో వాళ్ళు వచ్చి క్లాసులు చెప్పడం కానీ, వాళ్ళు వచ్చి మీతో పాటు ఇంటరాక్టివ్ సెషన్స్ కండక్ట్ చేయడం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి షేర్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. పూర్వ విద్యార్థుల సంఖ్య ఇలాంటి కాలేజెస్కి చాలా ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఇలాంటి కాలేజెస్లో ఎలా జాయిన్ అవ్వాలి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కదా, సో వీటి ప్రాసెస్ ఏంటి, ఎంసెట్ రాసిన వాళ్ళకి ఏంటంటే మనకి కౌన్సిలింగ్ అవి జరుగుతుంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ర్యాంక్ రాని విద్యార్థులకి అవకాశం ఉంటుందా లేదా, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అయితే రీచ్ అవ్వడం మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ అండి.